అందరికీ నమస్కారం అండి. సాయంత్రం వేళలో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ ఎగ్ ఆనియన్ పకోడీనైతే వేసేద్దాం. నేనైతే 2 గుడ్లు తరిగిన ఉల్లిపాయలను తీసుకున్నాను. ఒక గిన్నెని తీసుకొని దానిలో తరిగిన ఉల్లిపాయలు, అదేవిధంగా శనగపిండి, కొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ని వేసుకోండి. అదేవిధంగా ఉప్పు, పసుపు, కారాన్ని అయితే వేసేయండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేయండి. తర్వాత జీలకర్ర, కొద్దిగా ధనియాల పొడిని అయితే వేసి బాగా కలపండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గుజ్జుగా అంటే ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోండి. గుడ్లను అయితే నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో నూనె వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఉల్లిపాయలను ఎగ్ని స్టఫ్గా పెట్టి కాగుతున్న నూనెలో అయితే వేసేయండి. ఇలా మొత్తాన్ని రోల్ చేసుకుంటూ కాల్చుకోండి. అంతే, ఎగ్ ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్టుగా ఉంటుంది. చూసారా, ఎంత చాలా అంటే చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.